స్టూడెంట్స్ చూసినట్లయితే పోర్చుగీస్ వార్ గురించి పూర్తయిన తర్వాత పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వార్ వచ్చారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే పోర్చుగీస్ వార్ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి రెండవ యూరోపియన్ దేశస్తులు ఎవరు అని అంటే డచ్ వార్. ఎవరు? డచ్ వార్. మరి ఈ డచ్ వారు ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఈ డచ్ వారు అనేవాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అని అంటే హాలండ్ దేశానికి చెందిన వాళ్ళు. ఈ డచ్ వారు అని అంటే ఎవరంటే యూరోప్లోని హాలండ్ ప్రాంతానికి, హాలండ్ దేశానికి చెందిన వాళ్ళు. అయితే ఈ ప్రజలు 1572 నుంచి 1580 మధ్య కాలంలో నెదర్లాండ్ పౌరులుగా నెదర్లాండ్స్ పౌరులుగా ఉండడము అనేది జరిగింది. ఎవరు అనంటే ఈ డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాలండ్ దేశస్తులు. 1572 నుంచి 1580 మధ్యలో వీళ్ళు ఎక్కడ ఉండేవారంటే నెదర్లాండ్స్ పౌరులుగా ఉండేవారు. అయితే ఆ తర్వాత వీళ్ళకి స్పెయిన్ దేశం నుంచి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. సో వీళ్ళకి స్వాతంత్రం ఎవరి నుంచి వచ్చింది అని అంటే స్పెయిన్ నుంచి స్వాతంత్రం రావడం జరిగింది. సో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఈ మిగిలిన యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఈ యొక్క డచ్ వారు వ్యాపారం అంటే ఇతర దేశాలతో వర్తకం చేసే విషయంలో డచ్ వాళ్ళు కూడా వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందడము అనేది జరిగింది. అయితే ఈ సందర్భంలోనే 1595-97 అలాగే 1595-97 మధ్య కాలంలోని అలాగే 1598 సంవత్సరంలోని ఈ డచ్ వారు భారతదేశాన్ని సందర్శించడము అనేది జరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటంటే ఇప్పుడు యూరప్ అనేది ప్రపంచంలో పశ్చిమానికి ఉంది, మన ఆసియా అనేది తూర్పు వైపుకు ఉంది. అంటే ఈ పశ్చిమానికి ఉన్నటువంటి ఈ యూరప్ ప్రాంతాలన్నీ కూడా తూర్పు వైపు ఉన్నటువంటి చైనా అలాగే భారతదేశ ఉపఖండ ప్రాంతము, ఇండోనేషియా ప్రాంతము, ఈ ఆసియా ప్రాంతం తూర్పు వైపు ఉంది కాబట్టి తూర్పు వైపు ప్రాంతాలతో వర్తకం చేయడానికి ఈస్ట్ వైపు చేస్తున్నాయి కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి పేరు పెట్టుకున్నాయి. అయితే అది డచ్ దేశానికి సంబంధించింది కాబట్టి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం తర్వాత మాట్లాడుకున్నప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించబడింది. మరి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది ఎవరు అని అంటే జేవి వోల్డెన్ బార్ట్రైట్. జేవి వోల్డెన్ బార్ట్రైట్ అనేటటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. మరి డచ్ ప్రజలకి మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి బాగా నచ్చినటువంటి వస్తువులు ఏంటి అని అంటే ప్రధానంగా ఉప్పు అలాగే నీలిమందు అలాగే పట్టు అనంటే ముడి పట్టు అలాగే నూలు అంటే ఇంకా అది మనం పత్తిగా తీసుకోవచ్చు. నూలు అలాగే సురేకారం. సో ఇలాంటి వస్తువులన్నీ కూడా మన భారతదేశంలో ఈ యొక్క డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కువగా ఆకర్షించినాయి. అంటే దాదాపుగా ప్రతి యూరోపియన్ కంపెనీని కూడా ఆకర్షించినటువంటి వస్తువులు ఏంటి అని అంటే ఇవే. అయితే ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేసేవారంటే మారకంగా అంటే ఒక వస్తువులు అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు మన దగ్గర నుంచి తీసుకొని మనకు కావాల్సిన వస్తువులు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు మారకంగా దేన్ని వాడేవారు అని అంటే సుగంధ ద్రవ్యాలని వాడటము అనేది జరిగేది.
అలాగే ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ప్రధానంగా ఏ వస్తువును సేకరించడానికి స్థాపించబడింది అని అంటే సుగంధ ద్రవ్యాల్ని సేకరించడానికి, అంటే సుగంధ ద్రవ్యాల వర్తకానికి సంబంధించి స్థాపించినటువంటి కంపెనీ ఏంటంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే వాళ్ళకి భారతదేశంలో బాగా నచ్చినటువంటి వస్తువులు ఏంటంటే ఉప్పు, నీలిమందు, పట్టు, నూలు, సూర్యకారం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సూర్యకారం ఏదైతే ఉందో, సూర్యకారం అంటే మందుగుండి సామాగ్రిలో వాడేటటువంటి సూర్యకారం ఏదైతే ఉందో ఈ సూర్యకారాన్ని కోరమండల్ తీరం తీరము అని అంటే ప్రస్తుతం మనకి తమిళనాడు తీరం ఏదైతే ఉందో దాన్ని కోరమండల్ తీరము అని చెప్పి పిలుస్తాం. సో ఆ కోరమండల్ తీరం నుంచి, మన భారతదేశంలో ఉన్నటువంటి కోరమండల్ తీరం నుంచి ఎక్కువగా ఎగుమతి చేసినటువంటి వస్తువు ఏది అని అంటే సూర్యకారం. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అనేది ఏంటంటే భారతదేశానికి 2 తీరాలు ఉన్నాయి, పశ్చిమ వైపు తీరము, తూర్పు తీరము. ఇది పశ్చిమ దిక్కుకు ఉంది కాబట్టి ఇది పశ్చిమ తీరము, ఇది తూర్పు వైపు ఉంది కాబట్టి ఇది తూర్పు తీరం. అయితే డచ్ వాళ్ళకంటే ముందు ఎవరు వచ్చారని మాట్లాడుకున్నాం, పోర్చుగీస్ వారు పశ్చిమ తీరానికి వచ్చారు. ఎక్కువగా వలసల్ని కూడా ఎక్కడ స్థాపించారని మాట్లాడుకున్నాం, పశ్చిమ తీరంలోనే స్థాపించారని మాట్లాడుకున్నాం. దీనికి వ్యతిరేకంగా డచ్ వారు వాళ్ళ వలస ప్రాంతాలని వారి వర్తక స్థావరాలు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే భారతదేశ తూర్పు తీరంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇలాంటి సందర్భంలోనే భారతదేశంలో ఈ డచ్ వాళ్ళు ఎక్కువ స్థావరాలు ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి సమర్థవంతమైనటువంటి డచ్ గవర్నర్లు ఎవరు అంటే సమర్థులైనటువంటి గవర్నర్లు అంటే భారతదేశంలో ఎక్కువ వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి గవర్నర్లు ఎవరు అని అంటే పీటర్ బోత్. ఒకరు ఎవరంటే పీటర్ బోత్ అలాగే కోవెన్. పీటర్ బోత్ మరియు కోవెన్ అనేటటువంటి డచ్ గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశంలో కొత్త వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అయితే ఆ తర్వాత సందర్భంలో మనకి 1605 సంవత్సరంలో మన భారతదేశ తూర్పు తీరంలో మచిలీపట్నం వద్ద ఈ యొక్క డచ్ వారు తమ తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి ముందు క్లాస్లోనే మనం చెప్పుకున్నాం, ఈ యొక్క డచ్ వారు మొట్టమొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మచిలీపట్నము. అలాగే బ్రిటిషర్లు కూడా మొట్టమొదటి వర్తక స్థావరం ఎక్కడ అంటే అది మచిలీపట్నమే. అలాగే పోర్చుగీస్ వారికి సంబంధించి తూర్పు తీరంలో మొదటి స్థావరం ఏదంటే మచిలీపట్నమే. ఇప్పుడు పోర్చుగీస్ వారు 1605 సంవత్సరంలో భారతదేశ తూర్పు తీరంలో మచిలీపట్నంలో తొలి యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వర్తక స్థావరాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి డచ్ వ్యక్తి ఎవరు అనంటే వాండే హాజన్. ఈ వాండే హాజన్ అనేటటువంటి డచ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మచిలీపట్నం వద్ద డచ్ వారు తొలి వర్తక స్థావరం స్థాపించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. మరి ఈ వాండే హాజన్కి మచిలీపట్నం దగ్గర వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి ఆనాటి గోల్కొండ సుల్తాన్ ఎవరు అనంటే, గోల్కొండ నవాబ్ ఎవరు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మచిలీపట్నం వద్ద వాండే హాజన్కి వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి డచ్ వారికి అనుమతి ఇచ్చింది ఎవరు అనంటే గోల్కొండ నవాబ్ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి ఈ తర్వాత అంటే 1605 తర్వాత 1610 సంవత్సరంలో పులికాట్ వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1616 సంవత్సరంలో సూరత్లో ఈ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సూరత్లో వర్తక స్థావరాన్ని
ఈ యొక్క అనుమతితో ఏర్పాటు చేసుకున్నారంటే ఆనాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ యొక్క అనుమతితో సూరత్లో 1616 సంవత్సరంలో ఈ డచ్ వారు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1641 సంవత్సరంలో భీముని పట్నంలో ఈ యొక్క డచ్ వారు మరొక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 1658 సంవత్సరంలో చిన్సూరా ప్రాంతంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 1658 సంవత్సరంలోనే సింహలము అంటే ఏంటంటే ప్రస్తుత శ్రీలంక ఏదైతే ఉందో శ్రీలంకకి పాత పేరు ఏంటంటే సింహలము. ఈ 1658 సంవత్సరంలో సింహలాన్ని పోర్చుగీసు వారి నుంచి యుద్ధం చేసి ఈ యొక్క సింహళ ప్రాంతాన్ని శ్రీలంక ప్రాంతాన్ని ఆక్రమించడము అనేది జరిగింది. అయితే ఆ తర్వాత కాసిం బజార్ ఈ కాసిం బజార్తో పాటు నాగపట్నము ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడము అనేది జరిగింది. ఎవరు అంటే ఈ యొక్క డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డచ్ వారు. సో ఈ విధంగా ఈ డచ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కటిగా భారతదేశ తూర్పు తీరంలో వారి యొక్క వర్తక స్థావరాలు స్థాపించడం అనేది జరిగింది. మరి చూడండి, మనకి 1605 సంవత్సరంలో మచిలీపట్నంలోని తొలిసారిగా, 1610లో పులికాట్, 1616లో సూరత్, 1641లో భీమినిపట్నం, 1653లో చిన్సూరా, అలాగే 1658 సంవత్సరంలోనే నాగపట్నము అలాగే సింహళాన్ని ఆక్రమించుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క డచ్ వారు ఏం చేశారంటే మన భారతదేశంలో వివిధ వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ తర్వాత సందర్భంలో ఈ డచ్ వారు ఏం చేశారు అని అంటే వీళ్ళు ప్రధానంగా దేనికోసం ఈ కంపెనీ స్థాపించారు అంటే కనుక సుగంధ ద్రవ్యాల కోసం అని మేము చెప్పి మాట్లాడుకున్నాం. దీనికోసం సుగంధ ద్రవ్యాల కోసం. సో ఈ సుగంధ ద్రవ్యాలకి సంబంధించి మన భారతదేశంలో కంటే కూడా ఈ సుగంధ ద్రవ్యాలు వీళ్ళకి ఎక్కడ ఎక్కువగా లభించేవంటే ఆగ్నేయాసియా ప్రాంతంలో ఎక్కువగా లభించేది. ఈ ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండోనేషియా ఏదైతే ఉందో ఆ ఇండోనేషియా ప్రాంతంలో వీళ్ళు ప్రధానంగా వర్తకం చేయడము అనేది జరిగింది. మరి ఈ ఇండోనేషియాలో వీళ్ళ యొక్క డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం పేరు ఏంటంటే బటావియా. వీళ్ళ యొక్క ప్రధాన వర్తక స్థావరం పేరేంటి ఇండోనేషియాలో? బటావియా. అయితే ఈ ప్రధానంగా వర్తకం అంతా కూడా ఎక్కడి నుంచి జరిగేదంటే ఈ బటావియా వర్తక స్థావరం నుంచి జరిగేది. సో ఈ బటావియా వర్తక స్థావరం పేరు మీదుగా వీళ్ళ యొక్క వర్తకాన్ని ఏమని పిలిచారంటే బటావియన్ వర్తకం. సో ఇండోనేషియాలో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం పేరు ఏంటంటే బటావియా. ఆ బటావియా పేరు మీదుగా ఈ డచ్ వారు చేసేటటువంటి ఈ మొత్తం వ్యాపారాన్ని ఏమని పిలిచేవారంటే బటావియన్ వర్తకము అని చెప్పి పిలవడం జరిగేది. మరి ఇన్ని వర్తక స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి డచ్ వారు పతనం కావడానికి గల కారణాలు ఏమిటి ఒకసారి మనం చూసినట్లయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఏంటంటే పతనం కావడంలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ఇంగ్లాండు మరియు ఫ్రాన్స్. ఈ ఇంగ్లాండు మరియు ఫ్రాన్స్తో ఈ డచ్ వాళ్ళకి యూరోప్లో కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఆ సమస్యల వల్ల అక్కడ ఇంగ్లాండు ఫ్రాన్స్తో ఎవరు యుద్ధం చేస్తున్నారంటే డచ్ వారు యుద్ధం చేస్తున్నారు. కానీ ఇంగ్లాండు మరియు ఫ్రాన్స్కు ఉన్నటువంటి నౌకాదళం ముందు ఈ డచ్ వారి నౌకాదళము అనేది చాలా చిన్నది. అలాగే ఇక్కడ మనం అంబారియన్ ద్వీపాల గురించి మాట్లాడుకోవాలి. ఈ అంబారియన్ ద్వీపం ఏదైతే ఉందో ఈ అంబారియన్ ద్వీపంలో ఈ యొక్క ఆంగ్లేయులకి అంటే బ్రిటిషర్లకి ఇంగ్లాండ్కి చెందినటువంటి ఇంగ్లాండ్ వారికి డచ్ వారికి కొన్ని విభేదాలు అనేవి ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి ఘర్షణలో మొత్తం 23 మంది ఇంగ్లీషు వారు హత్య చేయబడ్డారు. అంటే
అంటే 23 మంది ఆంగ్లేయులు డచ్ వారి చేత హత్య చేయబడ్డము అనేది జరిగింది. సో వీటిని ఏమంటారంటే అంబారియన్ హత్యాకాండ అని చెప్పి పిలుస్తారు. సో ఈ అంబారియన్ హత్యాకాండ అనేది ఎప్పుడు జరిగిందో ఈ బ్రిటిషర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే ఈ డచ్ వారి మీద ప్రతీకారంగా ఈ భారతదేశంలో డచ్ వారికి ఉన్నటువంటి ఈ వర్తక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దాడి చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆల్రెడీ యూరోప్లో ఉన్నటువంటి గొడవలు, అంబారియన్ ద్వీపంలో జరిగినటువంటి డచ్ వారు చేసినటువంటి హత్యాకాండ వల్ల దాని ప్రభావం, ఆ రెండింటి ప్రభావం ఎక్కడ పడిందంటే మన భారతదేశంలో డచ్ వారి వర్తక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడటం జరిగింది. ఇది ఒక కారణం. ఇక రెండో కారణం వచ్చేసి ఈ డచ్ అధికారుల్లో ఉన్నటువంటి అవినీతి పరులు. అంటే డచ్ అధికారుల్లో అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో డచ్ అధికారులు ఉన్నటువంటి అవినీతి వల్ల, అలాగే డచ్ వారికి ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్తో ఉన్నటువంటి గొడవల వల్ల, అంబారియన్ ద్వీపకల్పంలో ఈ ఇంగ్లాండ్ వారికి డచ్ వారికి ఉన్నటువంటి ఘర్షణ వల్ల మొత్తానికి ఈ డచ్ వారు పతనం కావడం అనేది జరిగింది, ప్రధానంగా మన భారతదేశ విషయంలో. సో ఇది మొత్తం దేని గురించి అని అంటే డచ్ వారికి సంబంధించి.